గర్ల్స్ చాలా సింపుల్ కదా, కామ్ అండ్ ఆర్గనైజ్డ్. కాదు, గర్ల్స్ ఒక డ్రామా క్వీన్స్. సో ఈరోజు యాజ్ అ గర్ల్ నేను వచ్చేసా గర్ల్స్ని ఎక్స్పోజ్ చేయడానికి. హాయ్ ఫ్రెండ్స్, నేను శ్రావణి, ఒక హైబ్రిడ్ పిల్ల. బోర్న్ ఇన్ ఆంధ్రప్రదేశ్, బాటప్ ఇన్ కర్ణాటక. లాంగ్వేజెస్లో మిక్స్ ఉంది అండ్ ఎమోషన్స్లో కొంచెం ఎక్స్ట్రా మిక్స్ ఉంది. ఫ్రమ్ టుడే వీఆర్ స్టార్టింగ్ హైబ్రిడ్ పిల్ల టాక్స్. సో ఇక్కడ మనం గర్ల్స్ హ్యాబిట్స్ గురించి ఓపెన్గా మాట్లాడుకుంటున్నాం. నో ఫిల్టర్స్, నో ఓవర్ మెచ్యూరిటీ, జస్ట్ క్యూట్ అండ్ హానెస్టీ. సో స్టార్ట్ చేద్దామా? ఇప్పుడు ఫస్ట్ నేను దేని గురించి బయట పెడతా తెలుసా? మీ అమ్మాయిల గురించి, మన అమ్మాయిల గురించి. రూమ్ క్లీన్ మోడ్. మెస్సీగానే ఉంటుంది, కానీ మమ్మీ వస్తుందని తెలిసిన వెంటనే 5 minutes నస్సా క్లీనింగ్ లెవెల్ స్టార్ట్. కానీ ఒక విషయం ఏంటంటే, అంటే ఫన్ మోడ్లో క్లీనింగ్ చేసేస్తాం ఫాస్ట్గా. కొంచెం ఎమోషనల్గా వెళ్తే క్లీనింగ్ ఒక థెరపీ లాంటిది. ఎంతమంది అగ్రి చేస్తారో తెలీదు. అగ్రి చేసిన వాళ్ళు కమెంట్ చేయండి, అగ్రి చేయని వాళ్ళు కూడా కమెంట్ చేయండి. నా లైఫ్లో క్లీనింగ్ అంటే ఒక థెరపీ. నేను ఎప్పుడన్నా కొంచెం డిస్టర్బ్గా ఉన్నానంటే క్లీన్ చేసుకుంటూ కూర్చుంటా. అదొక సాంగ్స్ వింటూ క్లీన్ చేసుకుంటూ కూర్చుంటే అదొక థెరపీ. సో కమెంట్స్ చేయండి, చూద్దాము. సెకండ్ పాయింట్ వచ్చేసి మిర్రర్ టాకింగ్. మిర్రర్ ముందు నుంచొని ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఎవరితో అయినా ఫైట్ చేస్తే వాళ్ళకి ఎలా రిప్లై ఇవ్వాలి, లేదా స్కూల్ కాలేజెస్ అయితే పీపీటీ ప్రజెంటేషన్ ఎలా ఇవ్వాలి అని. అండ్ మోస్ట్ ఫన్నీ అండ్ క్యూట్ థింగ్ ఏంటో తెలుసా? మనమే మూవీస్లో ఒక మెయిన్ క్యారెక్టర్ అని ఫీల్ అవుతూ, హీరోయిన్ అని ఫీల్ అవుతూ పోజులు కొట్టడం ప్రాక్టీస్ చేయడం. సో ఇట్స్ ఆల్ యాక్సెప్టబుల్ బికాజ్ ఆఫ్ కోర్స్ ఆబ్వియస్లీ మనం ఎవరు, అమ్మాయిలం, అది చేయాలి. గుడ్ గర్ల్స్, ఐ సపోర్ట్ యూ. సో థర్డ్ పాయింట్ వచ్చేసి మూడ్ స్వింగ్స్. ఎస్, ఈరోజు నేను అదే పరిస్థితిలో ఉన్నానన్నమాట. ఎందుకు వస్తాయో తెలీదు మూడ్ స్వింగ్స్. అది తినాలి, ఇది తినాలి అనిపిస్తుంది, కోపం వస్తుంది, ఏడుపు వస్తుంది, నవ్వు వస్తుంది, సడన్గా ఎనర్జీ వచ్చేస్తుంది. ఇప్పుడు వచ్చింది నాకు ఎనర్జీ, ఎందుకు వచ్చిందో తెలీదు, నాకు తెలీదు, అర్థం కాదు. మీకు కూడా అలాంటి పరిస్థితి ఉంటే కమెంట్ చేయండి. ఇది ఒక యాక్సెప్టబుల్ థింగే, కానీ ఇట్స్ ఇరిటేటింగ్ ఆల్సో. అంటే ఒక్కొక్కసారి ఇప్పుడు పానీపూరి తినాలనిపిస్తుంది, స్వీట్ తినాలనిపిస్తుంది, ఫుల్ స్పైసీ తినాలనిపిస్తుంది. అంటే 5 minutes వెంటనే 5 minutes తర్వాత అన్నీ వద్దనిపిస్తుంది. ఏమొద్దు, ఆకలితో చచ్చిపోదాం అనిపిస్తుంది. ఆర్ యూ రిలేటబుల్? ఫోర్త్ పాయింట్ ఏంటో తెలుసా మీ గురించి నేను బయట పెట్టేది, మన గురించి? స్క్రీన్ షాట్ హ్యాబిట్. ఇఫ్ యు నో యూ నో. మంచి మెసేజ్ వచ్చినా స్క్రీన్ షాట్, మంచి కాంప్లిమెంట్ వచ్చినా స్క్రీన్ షాట్, క్యూట్ డ్రెస్ కనిపించినా స్క్రీన్ షాట్. అదే పింట్రెస్ట్లో ఉంటాయి కదా క్యూట్ అవుట్ఫిట్స్, అవన్నీ స్క్రీన్ షాట్ గ్యాలరీలో ఉంటాయి. 2000+ స్క్రీన్ షాట్. యూజ్ జీరో. హియర్ కమ్స్ గర్ల్స్ మోస్ట్ ఫేవరెట్ లైన్, అంటే యూనివర్సల్ ఇది. ఏంటో తెలుసా? అవుట్ఫిట్ కన్ఫ్యూజన్స్. వార్డ్రోబ్లో కుప్పలు ఉంటాయి డ్రెస్సులు, అసలు స్పేస్ ఉండదు పెట్టడానికి, అట్లే పెడతాం. కానీ మన ఫేవరెట్ లైన్ ఏంటో తెలుసా? నాతో వేసుకోవడానికి ఏమీ లేదు. యాక్చువల్లీ ఈరోజు నా పరిస్థితి కూడా అదే అనమాట. అంటే మూడ్ స్వింగ్స్ ఓకే, కానీ ఈ డ్రెస్ ఎక్కడో మూల్లో ఉంది, నా ఫ్రెండ్ తీసిచ్చింది. నాతో బట్టలు లేవు వీడియో చేయడానికి, ఏం చేయాలి అని ఏడ్చుకుంటూ కూర్చుంటే తనే వెతికి తీసిచ్చింది అనమాట. ఇది పరిస్థితి, అమ్మాయిల పరిస్థితి. అబ్బాయిలు గుర్తుపెట్టుకోండి, ఇది కామన్. అంటే చిన్న పిల్లలు, అమ్మాయిలు ఉన్ని, పెద్దవాళ్ళు ఉన్ని, ఆంటీ ఉన్ని, అమ్మమ్మ ఉన్ని, అందరికీ ఒకే ప్రాబ్లం ఏంటో తెలుసా? బట్టలు లేవు. ఉండవు సార్, ఉండవు. ఎందుకు ఉండాలి? మీరు కొనియండి, ఉంటాయి అంతే. డాడ్స్, బ్రదర్స్, బాయ్ ఫ్రెండ్స్, హస్బెండ్స్, గుర్తుపెట్టుకోండి, యూ షుడ్ బై డ్రెస్సెస్ ఫర్ యువర్ గర్ల్స్. ఓకే, నాకు కూడా ఎవరైనా కొనియండి ప్లీజ్. కమెంట్స్లో కొంచెం డబ్బులు పెట్టండి. సో ఫైనల్ పాయింట్కి వచ్చేసామన్నమాట ఈరోజు వీడియోలో. అదే ఓవర్ థింకింగ్ స్మాల్ థింగ్స్. డూ యూ రిలేట్? ఇప్పుడే అడుగుతున్నా ఫస్ట్లోనే, ఎందుకంటే ఐ నో ఈచ్ అండ్ ఎవ్రీ గర్ల్ ఓవర్ థింగ్స్. అంటే నేను కూడా యాజ్ అ గర్ల్ ఐ నో. అంటే ఇప్పుడు ఎవరన్నా జస్ట్ ఓకే, వాళ్ళు నార్మల్గానే పెట్టింటారనమాట ఓకే అని మెసేజ్, కానీ మన మైండ్లో 25 డిఫరెంట్ థింగ్స్ రన్ అవుతుంటాయి. ఈజ్ షీ యాంగ్రీ, ఆర్ ఈజ్ హీ ఆర్ షీ యాంగ్రీ, ఆర్ హీ ఆర్ షీ ఈజ్ బిజీ, ఏమన్నా వర్క్ ఉందా వాళ్ళకి,
లేదా నేనేమన్నా తప్పు చేశానా, తప్పు మాట్లాడానా, ఎప్పుడన్నా ఏమన్నా అన్నానా వాళ్ళని, నా పైన ఏమైనా కోపమా వాళ్ళకి? 100 థింగ్స్ డిస్టర్బింగ్ కదా. కానీ ఇది కామన్. అంటే మనం ఫ్రెండ్స్ అవుతాం ఈ విషయంలో. నేను విపరీతంగా ఓవర్ థింక్ చేస్తాను అనమాట. ఎవరన్నా నా బాటిల్ నుంచి నీళ్ళు తాగకపోయినా ఓవర్ థింక్ చేస్తా. యా. సో మీరు కూడా ఇలానే ఉంటే కమెంట్స్లో హైబ్రిడ్ పిల్ల అప్రూవ్డ్ అని రాయండి. ఓకే. అండ్ ఫైనలీ మనం గర్ల్స్ని ఎక్స్పోజ్ చేసేసాం. కానీ దిస్ ఈజ్ వాట్ మేక్స్ అస్ క్యూట్ కదా. అంటే ఇలాంటి చిన్న చిన్న థింగ్స్ మనకు తప్పితే ఇంకెవరికి ఉంటాయి. సో ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నా. కానీ మీకు హైబ్రిడ్ పిల్లర్ టాక్స్ ఫస్ట్ ఎపిసోడ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. యూ నో వాట్ టు కమెంట్, ఎంకరేజ్ చేయండి. ఇలాగే ఇంకొన్ని వీడియోస్తో, ఇంకొన్ని హానెస్ట్ టాక్స్తో, అంటే నెక్స్ట్ వీడియోలో ఇంకేం ఎక్స్పోజ్ చేస్తానో తెలీదు. అంటే ఐడియాస్ ఉంటే కమెంట్స్లో చెప్పండి. ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తాను చెప్తూ